వాక్య భాగము ఎఫెసీయులు 3:14 చదవవచ్చు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు ఉపయుక్తితోనూ గాలికి పట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు పట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరబట్టబడిన వారమైన ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. దేవుడు వాక్యం గురించుకుంటాం. ఏర్పాటు చేయబడిన రెండవ వాక్య భాగము హెబ్రీయుల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొక్కకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొక్కకును దేవుడి వాక్యం చేయించండి. మేము దేవుడు చెప్పాలని మీరు దేవుడు దేవుడు పత్రిక 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. వాక్య దేవుడు దీవించుకున్నాడు. 5వ వాక్య భాగము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నాం. ప్రతి నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా మరియు ప్రాక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకున్నాడు.